హృదయంలో ఉన్నది ఏదో ఒక రోజు ఖచ్చితంగా వెలుగులోనికి తీసుకొస్తాడు. చూస్తాడు చూస్తాడు చూస్తాడు, రాణిస్తాడు రాణిస్తాడు, చూస్తాడు 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 చూస్తాడు. ఆ కొరింథీ పత్రిక 4:5 అన్నాడు, హృదయంలో ఉన్నది ఖచ్చితంగా ఒక రోజు వెలుగులోనికి తెచ్చేస్తాడు. ఆ రోజు నెత్తు నోరు కొట్టుకుంటావు, ఆ రోజు గుండెలు బాదుకుంటావు, ఆ రోజు ఎంతకి ఇలా దేవుళ్ళో ఉండి కూడా నేను ఎలా ప్రవర్తించిన రోజు ఏడుస్తావు. ఆ గిల్ట్ నువ్వు తట్టుకోలేక చివరికి దాన్ని భరించలేక నువ్వు తీసుకునే ఫైనల్ డిసిషన్ ఏంటో తెలుసా? ఊరేసుకుని చచ్చిపోతావు. సమాధానం చెప్పలేవు, మనస్సాక్షికి చెప్పలేవు, దేవుడికి చెప్పలేవు. చివరికి నేను చర్చిలో ఇంత ఎలా ఉండి కూడా నేను ఎందుకు ఇలా చేశానని భరించలేకపోతావు. యోధాగాడు చేతులారా చేసుకున్నాడు, కావాలని చేసుకున్నాడు, స్పందించాడు, యథార్థత లేకుండా స్పందించాడు, లెక్కలేసుకుని స్పందించాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, మన హృదయాల్లో ఏముందో ఖచ్చితంగా